హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు బాబా వర్డ్స్. ఈరోజు బాబా వర్డ్స్లో బాబా ఒకానొక సందర్భంలో మహల్సాతో ఇలా అంటున్నారంట. మహల్సా, ఆ దొంగ వెధవల్ని మసీదు మెట్లు ఎక్కనివ్వకు, లోపలికి వస్తే కాళ్ళు విరగ్గొట్టు, నా సొమ్ము దోచుకున్నారు, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టమని చెప్పు అని చెప్పేసి మహల్సాతో అన్నారంట. ఈ మాటలు బాబా ఏ సందర్భంలో అన్నారో తెలుసుకుందాం. రాధాకృష్ణ అయి మరణాంతరం ఆమె నివాసంలో చాలా సామాను భక్తులకు కనిపించింది. ఆ సామానంతా సాయి సంస్థాన్ కోసం రాధాకృష్ణ అయి భక్తుల వద్ద నుంచి సేకరించింది. వాటిలో వెండి, బంగారు వస్తువులు కూడా ఉన్నాయి. అనేక పాత్రలున్నాయి, కాసులున్నాయి, డబ్బుంది. ఆ నిధినంతటిని వివరంగా లెక్కలు వ్రాసి సాయి సంస్థానికి అప్పగించే పనిని హరివినాయక్ సాటే గడ్గిళ్ళకి అప్పగించారు. వాళ్ళు డబ్బుకు ఆశపడి 2 పెట్టెల్లో సామాన్లు దాచి సాటే ఇంట్లో దాచిపెట్టారు. మిగతాది సంస్థానికి అప్పగించారు. అయితే వాళ్ళు దోచుకోవాలనుకున్నది బాబా సొమ్ము. ఆయన ఊరుకుంటాడా? ఆ రాత్రే సాటే భార్యకు పూనకం వచ్చింది. ఆమె ఒళ్ళు తెలియని ఆవేశంలో గంతులు వేస్తూ, ఊరంతా వినిపించేలా పెద్ద పెద్దగా రంకెలు వేస్తూ, దొంగ వెధవల్లారా, నా సామాను దోచుకుంటారట్రా, ఎవడబ్బ సొమ్ము అనుకుంటున్నారా, దోచుకున్న సొమ్ము ఎక్కడికి చేరాలో అక్కడికి చేర్చండి, లేకపోతే మీ సంగతి తేలుస్తా అంటూ కేకలు పెట్టసాగింది. భార్య పరిస్థితి చూస్తుంటే సాటేకి ఒళ్ళంతా గంగబెర్రెలెత్తినట్లయింది. ఆ అరుపులకి చుట్టుప్రక్కల వారు నిద్రలేచి పరిగెత్తుకు వచ్చి అతడి ఇంటి ముందు గుమిగూడి చోద్యం చూడసాగారు. రకరకాలుగా విమర్శలు చేయసాగారు. ఆ పరిస్థితి చూసి సాటే భయపడిపోయి గడ్గిల్ని వెంటబెట్టుకొని ఆ రాత్రిపూటే మసీదుకి పరిగెత్తాడు. మసీదులో బాబాకి తోడుగా మహల్సా నిద్రిస్తున్నాడు. మసీదు బయట అడుగుల చప్పుడు విని చప్పున లేచి కూర్చున్నాడు మహల్సా. బాబా నిద్రలో ఉన్నారో మెలకువతో ఉన్నారో కానీ పడుకొని ఉన్న భంగిమ నుంచి లేవకుండానే, కళ్ళు తెరవకుండానే మహల్సా, ఆ దొంగ వెధవల్ని మసీదు మెట్లు ఎక్కనివ్వకు, లోపలికి వస్తే కాళ్ళు విరగ్గొట్టు, నా సొమ్ము దోచుకున్నారు, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టమని చెప్పు అన్నారు. ఆ మాటలు విన్న సాటే గడ్గిళ్ళకి ఒళ్ళంతా ముచ్చెమటలు పోశాయి. బాబా సర్వజ్ఞుడని, భగవంతుడని తెలిసి కూడా ఆయనకి భక్తులు సమర్పించిన వస్తువులు దుర్బుద్ధితో తాము దోచుకోవడం ఎంత తప్పో వాళ్ళకి పూర్తిగా తెలిసొచ్చింది. అంతేకాదు, ఒకరు చెప్పాల్సిన పని లేకుండానే తమ దొంగతనం బాబాకు పూర్తిగా తెలిసిపోయిందని వాళ్ళకి అర్థమైంది. వారిద్దరూ పశ్చాత్తాపంతో చెంపలు వాయించుకుంటూ బాబా నామస్మరణ చేసుకొని వెనుతిరిగి వచ్చారు. వాళ్ళు దోచుకున్న 2 పెట్టెలు తమ తలలపైనే పెట్టుకొని మోసుకుంటూ ఆ అర్ధరాత్రి పూట సంస్థానానికి వెళ్ళి వాటిని అక్కడ భద్రంగా చేర్చి భక్తితో బాబాకి అంజలి ఘటించారు. ఆ మరుక్షణమే
సాటే భార్యకి పూనకం దిగిపోయింది. అందుచేత బాబాకి ఏమీ తెలియదని, ఆయన చూడడం లేదని ఎవరైనా భావిస్తే అది చాలా పొరపాటు. మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా బాబా చూస్తూనే ఉంటారు. అది గుర్తుంచుకొని విజ్ఞతతో ప్రవర్తించే వారిని బాబా కనికరించి కాపాడుతుంటారు. ఆపదల్లో ఆదుకుంటుంటారు. దివ్య దర్శనాలిచ్చి తరింపచేస్తుంటారు. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా అంత క్లియర్గానే ఉంది కదా, ఎక్స్ప్లెయిన్ చేసేదేముంది, చాలా క్లియర్గా ఉంది. రాధాకృష్ణ అయ్యి మరణాంతరం ఏంటంటే సాయి సంస్థాన్ కోసం భక్తుల దగ్గర నుండి సేకరించిన ధనం ఏదైతే ఉందో అదంతా వివరంగా లెక్కలు రాసి పెట్టమని అది సాయి సంస్థానికి అప్పగించాలని ఒక ఇద్దరు వ్యక్తుల్ని నియమించారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే హరివినాయక్ సాటే, గడ్గిల్. అయితే ఏంటంటే వాళ్ళు ఆ డబ్బును చూడగానే వాళ్ళకు కొంచెం ఆశ పుట్టి 2 పెట్టెల్లో సామాను, అందులో కొంచెం బంగారం, వెండి విలువైనవి ఉన్నాయి కదా, అవి కొంచెం ఒక 2 పెట్టెల్లో దాచిపెట్టేసుకొని సాటే ఇంట్లో దాచిపెట్టి మిగతాయి తీసుకెళ్ళి సంస్థానికి అప్పచెప్పారనమాట. అలా అప్పచెప్పినప్పుడు ఏమైందంటే ఆ రోజు రాత్రి సాటే భార్యకి పూనకంలాగొచ్చి ఒళ్ళు తెలియని ఆవేశంతో పెద్ద పెద్దగా రంకెలేస్తూ ఇంకా బావ ఒక రకంగా ఆవిడలో ఊడినట్టు అనమాట. దొంగ వెధవల్లారా, నా సామాను దోచుకుంటారా, ఎవడబ్బ సొమ్ము అనుకుంటారు, అవి ఎక్కడ ఉండాలో అక్కడికి చేర్చాలి, లేకపోతే నీ సంగతి తేలుస్తా అని చెప్పేసి పెద్ద పెద్ద కేకలేస్తూ ఉందంట. ఆ భార్య పరిస్థితి చూస్తే ఇంకా ఆయన సాటేకి ఇంకా బాగా భయం వేసి ఇంకా జనాలందరూ అరుపులు గుమ్ముకూడడం చూసి ఇంకా ఏం చేయాలో అర్థం కాక పరిగెత్తుకుంటా గడ్గిల్ని వెంట పెట్టుకొని మసీద్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. ఆ రోజు మసీదులో బాబాకు తోడుగా మాల్సా కూడా మసీదులోనే పడుకొని ఉన్నాడంట. అయితే బాబా ఒకసారిగా పడుకున్నట్టే ఉండి, ఆ మాల్సా ఆ దొంగ వెధవల్ని మసీద్ మెట్లు ఎక్కనివ్వకు, లోపలికి వస్తే కాళ్ళు విరగొట్టు, నా సొమ్ము దోచుకున్నారు, అది ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టమని చెప్పు అని చెప్పేసి అన్నారంట. అయితే ఇంకా ఆ మాటలు సాటే కూడా అక్కడే వచ్చాడు కాబట్టి సాటే, గడ్గిల్ ఇద్దరు కూడా ఆ మాటలు విన్నారనమాట. విని బాబాకి ఏమీ తెలియదు అనుకొని మనం తప్పు చేసాము, ఆయన సర్వజ్ఞుడు కదా, సో మనం చేసిన దొంగతనం ఏదైతే ఉందో ఏదో పని బాబాకి తెలిసినట్లుంది, సో అవి ఎక్కడున్నాయో అక్కడ పెట్టేస్తే మంచిదే అని చెప్పేసి మనసులో బాబాని క్షమాపణలు అడిగి మనసులో తలుచుకొని బాబాని అవి తీసుకెళ్ళి ఎక్కడుందో అక్కడ పెట్టేశారనమాట. అలా పెట్టగానే వాళ్ళ భార్యకి కూడా పూనకం తగ్గిపోయింది. ఇంకా ఆవిడ నార్మల్ పర్సన్ లాగా అయిపోయిందనమాట. ఇది వాస్తవంగా. అయితే ఇక్కడ కన్క్లూజన్లో ఏం చెప్తున్నారంటే, ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఏమంటున్నారంటే బాబాకి ఏమీ తెలియదని, ఆయన ఏం చూడట్లేదని ఎవరైనా భావిస్తే అది చాలా పొరపాటు. మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా బాబా చూస్తూనే ఉంటారు. అది గుర్తించుకొని విజ్ఞతతో ప్రవర్తించే వారిని బాబా కనికరించి కాపాడుతుంటారు. ఆపదల్లో ఆదుకుంటుంటారు. దివ్య దర్శనాలు ఇచ్చి తరింపచేస్తుంటారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి, కాలమానానికి మనం ఎలాగ అన్వయించుకోవచ్చు. నా వెర్షన్లో చెప్పాలి అంటే ఆ రోజుల్లోనే బాబా ఉన్న టైంలోనే రాధాకృష్ణ ఈ మరణాంతరం అక్కడున్న ఏదైతే బాబాకు సంబంధించిన
కానుకలు అవి ఉన్నాయో అవి సాయి సంస్థానికి అప్పగించే టైంలోనే వీళ్ళిద్దరు ఉన్నారు కదా, సింపుల్గా వీళ్ళ పేర్లు చెప్పుకోవాలంటే ఒకళ్ళేమో సాటే, ఇంకొకళ్ళు గడ్గిల్. వీళ్ళు బాబా సొమ్ములో కొంత దోచుకోవాలి అనుకున్నారు, కానీ వాళ్ళు అనుకున్నది జరగలేదు. మళ్ళీ తిరిగి సంస్థానికి అప్పగించడం అనేది జరిగింది. అంటే ఆ రోజుల్లోనే అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట, బాబా ఉన్న టైంలోనే. ఇది బాబా సర్వాంతర్యామి అని మనం తెలుసుకోవడానికి ఇది ఒక ఉదాహరణ అన్నమాట. ప్రస్తుత రోజుల్లో అయితే చాలా విమర్శలే చేస్తున్నారు రకరకాల వ్యక్తులు రకరకాలుగా. భగవంతుడు అంటే ఒక నమ్మకం కదా, ఆ నమ్మకం రకరకాలుగా విమర్శలు చేసేవాళ్ళు ఉన్నారనమాట. నమ్మిన వాళ్ళేమో కొలుచుకుంటున్నారు, నమ్మని వాళ్ళేమో విమర్శిస్తున్నారు. సో బాబాని విమర్శించే ముందుగా బాబా గురించి పూర్తిగా తెలుసుకుంటే వాళ్ళు ఇంకా విమర్శలు చేయరన్నమాట. ఇంకేం చెప్పాలి? కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. భగవంతుడు ఉన్నాడా లేడా? భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఆయన అందుకునే స్థాయిలో మనం లేమంతే. మనము భగవంతుణ్ణి ప్రత్యక్షంగా ఫీల్ అవ్వచ్చు, ఆయన్ని రీచ్ అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఆయన్ని ధ్యానించుకుంటూ మంచిగా సేవ చేసుకుంటూ ఆయన గురించి తెలుసుకోవచ్చు, ఆయన సాక్షాత్కారం కూడా పొందొచ్చు. సో భగవంతుడు ఉన్నాడు, ఇట్స్ రియల్. సెకండ్ పాయింట్, ఇంకేమన్నా సందేహాలు ఉన్నాయా? సరే, ప్రస్తుతానికైతే ఇంకా నాకేం గుర్తు రావట్లేదు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఆల్వేస్ బీ హ్యాపీ. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.